నద్దు. పొలం అమ్మలేదు, మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు, మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లోన్ తీసుకురాలేదు. మరి ఎలా జరిగిందండి? కానీ ఆవిడ చూశాక పార్తు రాలేడని చెప్పాలనుకున్నాను. React to Atadu movie. Next scene, last scene, it was romantic, yes, but we could sense exactly Mahesh Babu Garu's feelings, right? Yes, whenever he talked, no, that tears will be coming, and that also with emotionally he'll be talking. But the controlled acting we can see everywhere, right? That's what exactly, because we can sense the character, what pain he's going through. He's that strong, but he's now emotionally weak. That's what I'm feeling, right? And after that romantic song also was there. So we'll go for the next scene. Yeah. Ready? The beautiful song. ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా? బంగారం కొనుక్కుంటాను, పొలాలు అమ్ముకుంటాను, పెళ్లిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్లికో 10 లక్షల కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. 10 lakhs. 3 లక్షల పైన కాలువ పక్కన పొలం అండి, ఎకరానికి 40 బస్తాలు పైన పడతాయండి దానివాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు, 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేనండి, అవసరం మాది దాన్ని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోక్ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం వారంలోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సొంతగానే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టాను కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు that land. 2 లక్షల కొన్నాన్ని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా. How was the look? స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి, అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. నన్ను వదిలేని మూర్తి గారు, నేను మీ పొలం కొనలేనండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో, వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేండి సార్. Give the cash, the marriage. వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా he's going to give it. వీడింట్లో ఉండగా పిల్లలు he has already. పార్టీ వచ్చాడు, పండగ చేశారు కదా, ఇంట్లో అదే ఆకర్షణ కార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. That day he got no. Yeah. I think he's going to spend all the money with good things. That's why. He earned by doing bad things, right? And that also while coming only, no? ఎవరు? Pardu. That's what. Died actually. పార్తు ఏంటి? మీతో కొంచెం మాట్లాడు. ఏ పొద్దున్న చేసి చాలదా? ఇలా ఇలా తెగ బెదిరించావట వాడిని. పొలం కొట్టేవాడిని కొట్టేస్తావరా నువ్వు? వీరు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్లికి ఎంత కావాలి? 10 లక్షలు. ఏ ఇచ్చేస్తావా? Hey. But the name would be different, right? In that. How much? That I don't know. ఇప్పటిదాకా మీరు పొగట్టుకొని చాలుతుంది. పొలం కూడా పొగట్టుకుంటూ నాకు ఇష్టం. But the name won't be Pardu, right? Didn't he check? No, maybe. Because sometimes, with surprise, they will not check also, no? Oh, the sick will be different also, right? మీ గురించి చదువుతున్నాను. 1991 బిలాస్పూర్ లోకల్ లీడర్ ని మీటింగ్ జరుగుతుండగా చెప్పారు. వెల్, కమింగ్ టు ద పాయింట్, రీసెంట్ గా ఇలాంటిది ఒక మర్డర్ జరిగింది, అపోజిషన్ లీడర్ శివారెడ్డిది. ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? He was there, no? Starting.
ప్రొఫెషనల్ చేశాడు ఇది. ఎలా చెప్పగలరు? He's that person, right? టెలిస్కోపిక్ గన్, loaded with a bullet. He's the starting. ఓ, రఫ్ గా ఎంత తీసుకుంటారు? 1-2 కోట్లు. అంతా? ఈ ఉద్యోగాలన్నీ Professional. అంటే ఒకటి చేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చేమో కదా. ఆ? సరే, అంత డబ్బు ఎక్కడ రాస్తారు వీళ్ళు? బ్యాంక్ లో. బ్యాంక్ లోనా? అక్కడ దాస్తామని మీకు కూడా డౌట్ రాలేదు కదా? నిజమే. లో ఎటువైపు పెట్టినా అన్ని దాంట్లో మూసిపోతున్నాయి. శివారెడ్డి మరో జరిగిన స్పాట్ దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు, ఒక పెట్రోల్ ట్యాంకర్ ఒకదాని ఒకటి గుద్దుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 బండ్లు ఒకటే అద్దెకు తీసుకున్నాడు. అది వీడు. ఆ యాక్సిడెంట్ లో వీడు పోయాడు, అక్కడ ఆగిపోయాం. వీడు చంపడు. వీడు నా దగ్గర పనిచేశాడు. వీడు ఎస్కేప్ మాత్రం ప్లాన్ చేస్తాడు. మటర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? నందు. నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. Because both were there, no? విషయం మర్చిపోయాను. That's what he said. You make only plan. Let's search. శివారెడ్డి మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు నుంచి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్ అయినా డిపాజిట్ అయ్యిందా వెతకండి. సార్ అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్. లంచం ఏమండి అయ్యా, ఇండియాలో దానికి అవ్వని పని లేదు. That's the point. గ్రామీణ బ్యాంక్. ఫ్రెండ్లీగా ₹1,00,000 లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు పాత లోన్ తీర్చాలి. అది తీర్చడానికి లోన్. He's coming to the bank, no? నా మనవడు పార్థు తిరిగి వచ్చేట్టు కదా తెలిసింది. Now he'll get to know, with check. I feel. వాడు చెక్ ఇచ్చాడు. Oh, he can't see. నేను తణుకు మంజీరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అకౌంట్ నెంబర్ 791849 నాకు చెక్ వచ్చింది. కస్టమర్ నాకు బాగా తెలిసిన ఆయన. బ్యాలెన్స్ మీరు ఒకసారి చెక్ చేసి చెప్తే నేను క్యాష్ పే చేస్తాను. మనం చూసుకుందాం. Okay, at that. Only account number told, no? Only account number told. సార్ వాళ్ళు లోపల ఉన్నారు సార్. హలో సార్, నేను నందగోపాల్ సార్. అకౌంట్ నెంబర్ 791849 సార్. లాస్ట్ 2 years నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తాడు సార్. వాడు ఇంట్రడ్యూస్ చేసిన డీటెయిల్స్ ఏమైనా? రికార్డ్స్ లో ఉన్న అడ్రస్ ఎంక్వైరీ చేస్తే రాంగ్ అడ్రస్ అని తెలిసింది సార్. ప్రస్తుతం ఎంత ఉంది అకౌంట్ లో? 1 crore ఉంది సార్. ఇది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా? మొన్నే 10 లక్షలు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎక్కడికి? తణుకు మంజీరా బ్యాంక్. పేరేంటి? ప్రసాద్. నందగోపాల్ సార్. They are already gone, no? తను Because that guy also only told the number, account number. అంజనేయ ప్రసాద్ ఫ్రమ్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు వచ్చారు సార్? ఈ క్వశ్చన్ వేస్ట్. మీరు చూస్తున్నాను కదా వచ్చాను. పైన 10 గడియారం ఉంది, చూసుకోలేరా? నా పేరు దత్తు సార్. నేను అడిగానా? ఏం కాదు సార్. ఇంతసేపు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. అకౌంట్స్ చూడాలి. ఈ 10 లక్షలు చెక్ ఎవరిది? ఇది సత్యనారాయణ మూర్తి గారని పక్కనే బాసర్లపొడి గ్రామంలో ఉంటారు. వాళ్ళ మనోడు ఇచ్చాడు. పేరేంటి? పార్థసారథి. పార్థు. 791849 నందగోపాల్. నందగోపాల. మరి ఇక్కడ పార్థసారథి ఉందేంటి? సంతకం నేను అంత కీన్ గా చూడలేదు సార్. కదా అని. Knowing people, no? That's why. They have not written there actually. Trust. Grameen Bank, right? Okay. Actually, everyone is trusting. Bank people also and their grandfather also. So that's when they are not checking properly. Oh my God, is it going to be revealed now? I don't know. Oh, all are going to blame him, right? That song is coming. Yeah, obviously. Situation is coming like that, no? That's why. Break it down.
It's going Hello? to be something. నందు Got it. Oh, He was in that mood. because in the enjoyment mood, no? ఓకే సార్ రవి Nandu is calling me sis, yeah. Huh? కాల్ దిస్ ఏరియాస్ రవి సార్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి అక్కడ తెచ్చుకో He was in a very happy mood actually. సారీ మూర్తి గారు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఏంటి దొరికాడా లేదు సార్ వెనక్కి ఎత్తకండి బై బై మూర్తి గారు మీ ఇంట్లో ఉన్నాడు కుర్రోడు వాడు మీ మనోడు కాదు వాడి పేరు నందు ఈజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్ అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ కేసులో వాడి కోసం వెతుకుతాడు ఎస్ఐ టీవీ దగ్గర రమ్మని చెప్పు Very cool way he told, right? ఐమ్ సారీ టు సే దిస్ మీ మనోడు ట్రైన్ లోనే పోయాడు వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చడం ఉంది ఏంటి He got shocked actually. నాకు తెలుసు వాడు తరపుడు And photo also for face is not there. Huh? No, there. Back shot only it is there actually. He's purposefully not focusing in the photos. He won't go, I guess. He will He'll come. be here only. But that moment. మనవాడు కాడో ఎవడో బయట వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడు ముగ్గులేశాడు, వాడు తిట్టాడని గాడిలేశారు, వాడు వాడుతున్నాడు మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి నలుగురు ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వచ్చే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరాధియాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పాతూ కాకుండా ఇంకెవరనుకుంటావండి? పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర 3 పడ్డారు పోలీసులు వచ్చాడు. అదే ముందు వచ్చుంటే ఏముంది, తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన పందిరి, ఆటి పక్కన మన అమ్మాయి లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగా Whatever, no marriage happened. No, but... 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్టీని కూడా వాడే చంపేసి ఉంటాడన్నా. శివారెడ్డిని చంపినట్టుకి ఇదో పెద్ద లెక్క చెప్పు. బాగా చెప్పు. ఇంకా నయం, పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమానించి. Okay. He knows all. కరెక్ట్ సార్. అది చాలా దుర్మార్గం. ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన ఎత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచి ఏం చేస్తాడు చెప్పండి. వాడు ఏం చేసినా మీ ఎవరికేం తెలియదండి. మీ అమ్మాయి పెళ్లికి 10 లక్షలు ఖర్చు అయిందండి. మీరు పొలం అమ్మలేదు, మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు, మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసులో అయినా లోన్ తీసుకురాలేదు. మరి ఎలా జరిగిందండి? ఆడిచ్చాడండి. తాతగారికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. ఈ విషయం మీ ఎవరికైనా తెలిసిందండి? తెలీదండి. పైగా మొత్తం మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసామనే ఫీలింగ్ లో ఉన్నారు చూసారండి. అందుకేనండి ఆయన దుర్మార్గం అనేది. ఇప్పుడు చీకట్లో ఉండే పూజారి గారి ఇంటికి కరెంట్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ ఇంటికి వచ్చింది, అసలు వాళ్ళ ఇంటికే ఒక కళ వచ్చింది. వీటన్నిటికీ డబ్బులు ఎవడు ఇచ్చాడండి? మళ్ళీ ఈడే 3 లక్షలు ఇచ్చాడు. నేనే సాక్ష్యం. ఎవరికైనా తెలిసిందండి? పాపం పూజారి గారికి ఏమో చీకట్లో కనపడక ఇన్ని చూసి రావడం అనుకుంటున్నారు. మీకు తెలిసినట్టు ఆచరణ నాకు తెలియదు కదండి. ఇంకా మీరేం భయపడట్లేదు సార్. తప్పు బయటపడిపోయింది కదా, ఈ పార్టీకి పారిపోయి ఉంటాడు. He's there. I told right he won't go because he liked the family so much. That's exactly our moment too. But what will be the end? That is only. They would accept him. He would open up, I guess. Crucial moment. నిజం చెప్పే ధైర్యం లేనాడికి అబద్ధం ఆడే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్టీ లీడర్ నేను నిజం చెప్తానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిడ చూశాక పార్టీ రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయింది. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు. రెంటికి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను పార్తోని అబద్ధం చెప్పాను. నేనే పార్తో అవ్వాలని మోసం చేయలేదు. అందుకే ఎవరు అనుమానించినా భరించాను. ఎవరు అవమానించినా సహించాను. ఎవరు ప్రేమించినా కలుంచాను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా. వెనక్కి తిరిగి రావడానికి కారణం ఒకటే ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు 2 ఉన్నారు. ఒకళ్ళు మీరు, ఇంకొకళ్ళు
వచ్చాను, చెప్పాను, ఇంకా మీ ఇష్టం. Oh. Oh, that's background score, no? Nicely it's shown actually. And that also. Very sticky. I don't know. Huh? He's going to accept or what? కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? What question? ఇప్పుడు రైలు పోలీస్ కాల్పుల్లో సరిపోతే నీ దారిని నువ్వు పారిపోకుండా వాడు ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? ఏవి చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. Because he done everything. నేను నిన్నేవి అడగను. అడిగితే నా ఇళ్ళంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నేను అడిగి ఉండాల్సింది. 25 వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు. ఓకే, ఇప్పుడు అడిగే అర్హత లేదు. ఇది నా కొడుకు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసేవని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. వెళ్ళు, గెలిస్తే రా. Oh, what were the problems is there? నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు ఒళ్ళెనున్నాయి. చాలు. Nice character. Nicely done also. Nicely done. With SPB sir sound, no? So many people told, right, in comment. Nice modulation also. SPB sir. Okay. Voice actually. Oh, shit. Because he told, no? నేను వస్తాను. నేనే వస్తాను. He has a confidence that he will come back. Nice moment actually. It broke the cliche. Yes. That's what, right? Yes. Otherwise, I thought it's going to be a usual that family cliche, like So many dramas. No? That's what. Yeah, but it broke actually, and that it was like, you know, a nice, especially Nasser character. Usually his character would be like, you know, little villain type of character, but here it is different, and that also like he managed nicely. And what here, no, 3 people nicely scored actually. Mahesh Babu Garu, Nasser and Sunil. Yeah, Sunil. 3 of them, because that's when only director first time itself showed that Pardu is trusting Sunil. And that there, too, no? Pardu revealed the Yes. truth to a friend, because he could only trust that person at that Yes. time, and that too, like, you know, Pardu spoiled the family, right? So he helped them and everything, that too without knowing anyone. Yeah. Right. And also, like, you know, here he has spent money, he, like, you know,
solve the dispute, everything. But at that time, nobody asked any questions. Yes, So yes. that's the logic he told. Yeah, yeah. Why I have to ask now? Here itself, like he also told, no, while going also, I only have to answer 2 people. That is one grandfather, and second one is her. Her, though he has not cheated her Yes. at all, because he, like in the last song, meaning also was that, because she was asking, why are you avoiding me? Why don't you like me? That's kind of thing she had in her mind. Why he's not accepting me? Because he's not giving. I guess he is he like her. Yeah, but, yeah. Like why he's not giving that answer, or why he's not accepting, because he's not Pardu, no. That is he's what- Nandu, right? that's What, what. and he know that his background what it is. In case actually, like Anything if she happened. really likes Pardu since childhood, like yeah, it yeah. would be a cheating, right? So it's, even though it's like little area also, they try to cover it up. Yes. And also all the emotions, they cover it up. That's what I like this character much, Yeah. especially Nandu or Pardu, whatever it is. Yeah. The character is, than Mahesh Babu garu, I like more the That character. character, yeah, completely a best moment. Before climax itself, they have given a very best scene, right? Best scene, and Yes. that too, I didn't see Mahesh Babu garu here. Yeah. It was Nandu. and Completely Pardu. Nandu. That is what, completely, not because Gundur Kara movie I watched, and that time Mahesh Babu garu was different. There also emotion is there, here also emotion, but both emotions are different. Yes. He managed it in a way, that too in this young time, right? Yeah, and that also, it is not overflowing again. There also, whatever the dialogues will be, it will be a Controlled. controlled dialogues and crispy dialogues with the controlled emotions. Yeah. But it's conveying us Yes. tremendously. So let's see another video, because we are really curious, like what happened at that Yeah. time, because that Godfather, right? Mhm. He said that guy can't do. That is Sonu Sood Yeah, won't yeah. shoot. Mhm. So Nandu only would have done it. Yes, But now but it's no. not happened. Let's see. So let's see another video. Bye-bye.